మే 1999 టైగర్ హిల్స్ కార్గిల్లో మన భారత ఎయిర్ ఫోర్స్ పైలట్లు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన భూభాగం పైనుంచి ఫ్లై చేస్తూ శత్రువుల్ని వేటాడుతున్నారు. ఆ సమయంలో వాళ్ళకు కావాల్సింది జీపీఎస్ డేటా. శత్రువులు ఆ కొండ ప్రాంతాల్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ దాక్కున్నారో చెప్పే జీపీఎస్ డేటా. ఆ సమయంలో శత్రువుల ఎగ్జాక్ట్ కోఆర్డినేట్ తెలుసుకునే టెక్నాలజీ మన దగ్గర లేదు, కానీ అమెరికా దగ్గర ఉంది. ఆ సమయంలో అమెరికా మనకు మిత్రదేశంగానే ఉండేది. అందుకే భారత్ అమెరికాకు మా శత్రువుల కోఆర్డినేట్స్ మీరు ఇవ్వగలరా అని అడిగితే అమెరికా ఏమాత్రం ఆలోచించకుండా ముఖం మీద రిజెక్ట్ చేసింది. అయితే అమెరికా హెల్ప్ లేకుండా మనం ఆ యుద్ధాన్ని గెలిచాము. కానీ ఆ రోజు భారత్ రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకుంది. ఒకటి, అమెరికాను ఎట్టి పరిస్థితుల్లో నమ్మరాదు. రెండు, మన దగ్గర సరైన టెక్నాలజీ లేకపోతే మనం శత్రువుల ముందు వీక్ అయిపోతాము. అందుకే ఇండియా సొంతంగా ఒక జీపీఎస్ టెక్నాలజీ డెవలప్ చేయాలి అని డిసైడ్ అయి ఫైనల్గా నావిక్ని తయారు చేసింది. మనం జీపీఎస్ టెక్నాలజీని సొంతంగా తయారు చేసుకోగలిగాం. కానీ మిగతా విషయాల్లో మన భారత్ మళ్ళీ 26 సంవత్సరాల తర్వాత సేమ్ మిస్టేక్ చేయబోతోంది. మన భారత్ తయారు చేస్తున్న మోస్ట్ అడ్వాన్స్ ఫ్యూచరిస్టిక్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ AMCA అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ కోసం మనం అమెరికా అండ్ ఫ్రాన్స్ పైన డిపెండ్ అవుతున్నాము. ఫ్రాన్స్తో ఇంజన్ డీల్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అధికారులు సైన్ చేయడానికి పేపర్లు టేబుల్ పైన రెడీగా ఉన్నాయి. సరిగ్గా అప్పుడే 14 ఆగస్ట్ 2026న మన ఇండిపెండెన్స్ డేకి ఒక్కరోజు ముందు ఇండియా నుంచి ఒక మెగా అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ విని అమెరికా నుంచి యూరప్లోని ఫ్రాన్స్ వరకు జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అండ్ లీడర్ల మైండ్ బ్లాంక్ అయింది. ఇండియాలోని ఒక కంపెనీ, ఆ కంపెనీకి ఏరోస్పేస్ ఇండస్ట్రీలో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. బట్ స్టిల్ వాళ్ళు రోల్స్ రాయ్ కంపెనీతో కలిసి ఫైటర్ జెట్ ఇంజన్ టెక్నాలజీని కంప్లీట్గా మార్చబోతున్నారు. ఆ భారతీయ కంపెనీ మరేదో కాదు, ముఖేష్ అంబానీ లీడ్ చేస్తున్న రిలయన్స్. అయితే ఫైటర్ జెట్ టెక్నాలజీ విషయంలో ముఖేష్ అంబానీ రిలయన్స్ కంపెనీ ఎందుకు ఎంటర్ అవుతుంది? మన భారత్ జస్ట్ ఇండిపెండెన్స్ డేకి ఒక రోజు ముందు చేసిన ఆ అనౌన్స్మెంట్ ఏంటి? ఆ అనౌన్స్మెంట్ విని అమెరికా నుంచి ఫ్రాన్స్ వరకు లీడర్లు ఎందుకు షాక్ అయ్యారు? పెట్రోల్ అండ్ జియో నెట్వర్క్ మేనేజ్ చేసే రిలయన్స్ కంపెనీ మన భారత మొదటి ఫైటర్ జెట్ ఇంజన్ని తయారు చేయగలదా? రండి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముఖేష్ అంబానీ లీడ్ చేస్తున్న రిలయన్స్ కంపెనీ అండ్ రోల్స్ రాయ్స్ కంపెనీ, ఇవి రెండూ కలిసి భారత గవర్నమెంట్కి మీరు ఒప్పుకుంటే మేము భారత్ కోసం ఒక అడ్వాన్స్ ఫైటర్ జెట్ ఇంజన్ని తయారు చేస్తాము అనే ప్రపోజల్ని పెట్టాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ప్రపోజల్ టైమింగ్ ఎగ్జాక్ట్గా ఆగస్టు 14, 2026న ఇది పబ్లిక్లోకి వచ్చింది. అయితే ఇది ముఖేష్ అంబానీ సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనక మన భారత గవర్నమెంట్ జియో పొలిటికల్ మూవ్ కూడా ఉంది. భారత్ కోసం ఫైటర్ జెట్ ఇంజన్ తయారు చేయడానికి ఫ్రాన్స్ ముందుకు వచ్చింది. ఫ్రాన్స్ దేశంలోని సాఫ్రాన్ అనే కంపెనీ మన కోసం ఫైటర్ జెట్ ఇంజన్ తయారు చేయడానికి రెడీ అయింది. ఈ డీల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది అనే సమయంలో ఒక్కసారిగా ముఖేష్ అంబానీ రంగంలోకి దిగారు. అండ్ ఆయన ఒంటరిగా రాలేదు. ఏరోప్లేన్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంతగానో ఎక్స్పీరియన్స్ కలిగిన రోల్స్ రాయ్ కంపెనీతో వచ్చారు. ఇదంతా కూడా మన ఇండియా ప్లే చేసిన జియో పొలిటికల్ గేమ్. ఎందుకంటే మనం ఫ్రాన్స్ దగ్గరికి వెళ్ళి మాకు ఫైటర్ జెట్ ఇంజన్ కావాలి అని అడిగినప్పుడు ఆ దేశం ఒప్పుకుంది. కానీ ఫ్రాన్స్ అండ్ అమెరికా కలిసి ఈ విషయంలో మనతో ఒక గేమ్ ఆడారు. ప్రజెంట్ మన భారత వాయుసేన ఉపయోగిస్తున్న తేజస్ ఫైటర్ జెట్స్ అమెరికన్ కంపెనీ అయిన జీఈ క్రియేట్ చేసిన ఇంజన్తో రన్ అవుతాయి. అయితే ఎప్పుడైతే మన ప్రభుత్వం AMCA ఫైటర్ జెట్ అండ్ తేజస్ MK2 కోసం అడిషనల్గా ఇంజన్స్ని ఈ కంపెనీ నుంచి అడిగిందో అప్పుడు వాళ్ళు మన సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒక్కసారిగా ఈ ఇంజన్ల ప్రైజ్లను 3 రేట్లు ఇంక్రీజ్ చేశారు. వేరే దారి లేక ఇండియా ఆ ప్రైస్ పే చేయడానికి రెడీ అయిపోయింది. కానీ మనం ఆ ఇంజన్ యొక్క కోర్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ టర్బైన్ బ్లేడ్ డిజైన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగాము. దానికి ఈ అమెరికన్ కంపెనీ ఏం చెప్పిందో తెలుసా? మీకు ఇంజన్స్ని ఇవ్వడమే ఎక్కువ, ఇంకా అందులో కోర్ టెక్నాలజీ కావాలా అని డైరెక్ట్గా రిజెక్ట్ చేసింది. అంతేకాదు, మనం ఎక్కువగా ఈ కంపెనీ పైన డిపెండ్ అవుతున్నామని తెలిసి మన ప్రీవియస్ ఆర్డర్స్ని కూడా 13 మంత్స్ డిలే చేశారు. అంటే 13 నెలల వరకు మీరు ఆర్డర్ చేసిన ఏ ఎక్విప్మెంట్, ఇంజన్స్ రావు అని చెప్పేశారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు.
కాబట్టి ఈ కంపెనీ చెప్పినట్టుగా వాళ్ళ అన్ని కండిషన్స్కి అగ్రి చేయడం తప్ప మనకు వేరే దారి లేదు. అందుకే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రైజులు పెంచుతున్నారు. మనం ఏం అడిగినా దానికి నో అని చెప్పేస్తున్నారు. అండ్ ఇంకో అతిపెద్ద సెక్యూరిటీ థ్రెట్ ఏమిటంటే మనం అమెరికన్ ఫైటర్ జెట్ ఇంజన్ని వాడుతున్నాము. కాబట్టి వాళ్ళు బయటకు చెప్పకపోయినా ఆ ఇంజన్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని వాళ్ళు కంట్రోల్ చేయగలరు. మనం కొన్నప్పటికీ ఈ ఇంజన్స్ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. రేపు మనం అమెరికాకు అగెన్స్ట్గా ఏదైనా మాట్లాడినా, ఏదైనా మిలిటరీ యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా ఈ ఇంజన్స్ పనిచేయకుండా అమెరికా చేయగలదు. ఎందుకంటే వీటి యొక్క కిల్ స్విచ్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అందుకే ఈ అమెరికన్ కంపెనీ వద్దు అని మనం ఫ్రాన్స్ కంపెనీ అయిన సాఫ్రాన్ దగ్గరికి వెళ్ళాం. సాఫ్రాన్ మనకు ఇంజన్ తయారు చేయడానికి రెడీ అయింది. బట్ స్టిల్ రేపు క్రిటికల్ మూమెంట్ వచ్చినప్పుడు మనకు అవసరమైన సమయంలో అమెరికా ఫ్రాన్స్ పైన ప్రెజర్ పెట్టి ఈ సాఫ్రాన్ కంపెనీ ద్వారా భారత్ని కంట్రోల్ చేయగలదు. అండ్ ఈ సాఫ్రాన్ కంపెనీ హిస్టరీ కూడా ప్రాపర్గా లేదు. వీళ్ళు ఇంతకు ముందు కూడా క్రిటికల్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ని రివీల్ చేయడానికి నిరాకరించారు. వాళ్ళ దగ్గర ఫైటర్ జెట్స్ కొన్న దేశాలకు కూడా వీళ్ళు ఎమర్జెన్సీ సమయంలో ప్రాపర్ సర్వీస్ ఇవ్వలేదు. ఒక కంపెనీ మీకు అవసరం ఉందని తెలిసి ఇంజన్ల ప్రైజ్లను 3 రెట్లు పెంచింది. అండ్ ఆ ఇంజన్ యొక్క క్రిటికల్ టెక్నాలజీ షేర్ చేయమంటే డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీని నమ్మడానికి లేదు. దేశ సెక్యూరిటీ విషయంలో అయితే అస్సలు నమ్మకూడదు. ఈ సిచ్యువేషన్ మొత్తం గమనించి సరైన సమయంలో ముఖేష్ అంబానీ ఎంటర్ అయ్యారు. అతను రోల్స్ రాయ్ కంపెనీని కూడా తనతో పాటు తీసుకువచ్చాడు. అయితే రోల్స్ రాయ్ ఒక పర్ఫెక్ట్ డీల్ని భారత గవర్నమెంట్ ముందు ఉంచింది. ఆ డీల్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. డీల్ ఏమిటంటే ఒక క్లీన్ అండ్ కంప్లీట్ న్యూ ఫైటర్ జెట్ ఇంజన్ కేవలం ఇండియా కోసమే డిజైన్ చేస్తాము అని చెప్పింది. పైగా ఇందులో వేరియబుల్ సైకిల్ ఇంజన్ టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ ఫ్యూయల్ ఎఫిషియెంట్ అంటే తక్కువ ఫ్యూయల్తో ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు. దాంతోపాటు డాగ్ ఫైట్లో అద్భుతమైన కంట్రోల్ని ప్రొవైడ్ చేయగలదు. అండ్ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఇంజన్ పైన కంప్లీట్ ఐపీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇండియాకే ఉంటాయి. అంటే ఈ ఇంజన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని, పూర్తి టెక్నాలజీని ఇండియా యాక్సెస్ చేయగలదు, మనకు తగ్గట్టుగా మాడిఫై చేసుకోగలదు. అంతేకాదు మనం ఈ ఇంజన్తో బల్క్ లెవెల్లో ఫైటర్ జెట్స్ని తయారు చేసి విదేశాలకు అమ్మొచ్చు కూడా. అయితే రోల్స్ రాయ్ ఈ ప్రాజెక్ట్ని ఒంటరిగా చేయాలి అనుకోలేదు. వీళ్లకు ఒక నమ్మకమైన ఇండియన్ పార్ట్నర్ కావాలి, అదే రిలయన్స్. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, అదేంటి బ్రో, పెట్రోల్ పంపుల్ని, జియో సిమ్ని మేనేజ్ చేసే రిలయన్స్ ఫైటర్ జెట్ ఇంజన్ని తయారు చేయడంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అని. కానీ ముఖేష్ అంబానీ రిలయన్స్ని కేవలం ఒక ఫీల్డ్కే పరిమితం చేయలేదు. రిలయన్స్కి ఏరోస్పేస్ టెక్నాలజీ యాక్సెస్ కూడా ఉంది. జూన్ 2025న డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ రిలయన్స్తో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డీల్ సైన్ చేసింది. ఆ డీల్లో భాగంగా మొదటిసారిగా రఫైల్ ఫైటర్ జెట్ తయారు చేసే కంపెనీ డసాల్ట్ మన ఇండియాలో ఫాల్కన్ 2000 బిజినెస్ క్లాస్ ప్రైవేట్ జెట్స్ని అసెంబుల్ చేస్తుంది. అంటే రిలయన్స్ కంపెనీ ఆల్రెడీ ఏవియేషన్ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది, ఆ టెక్నాలజీ ఎలా ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకోవడానికి ఈ కంపెనీతో డీల్లో ఉంది. అండ్ చాలా ఎక్స్పీరియన్స్ని, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసింది. అలాగే ఒక ఫైటర్ జెట్ ఇంజన్ తయారు చేయడానికి కావాల్సిన మోస్ట్ సెన్సిటివ్ మెటీరియల్ కార్బన్ ఫైబర్. ఈ కార్బన్ ఫైబర్ని అమెరికా ఇతర దేశాలకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయదు. అయితే ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు రిలయన్స్ దగ్గర ఫస్ట్ కార్బన్ ఫైబర్ ప్రొడక్షన్ లైన్ ఉంది. రోల్స్ రాయ్స్ సరిగ్గా అలాంటి కంపెనీ కోసమే చూస్తుంది. అంటే ఇండస్ట్రియల్ స్కేల్, క్యాపిటల్ అండ్ మెటీరియల్స్ కలిగిన కంపెనీ కావాలి అనుకుని రిలయన్స్తో చేతులు కలిపింది. అందుకే రోల్స్ రాయ్స్ రిలయన్స్తో చేతులు కలిపి మన భారత్ కోసం ఫైటర్ జెట్ ఇంజన్ తయారు చేయడానికి సిద్ధమైంది. మన భారత్ ఫైటర్ జెట్ ఇంజన్ తయారీ కాంట్రాక్ట్ని ప్రైవేట్ కంపెనీకి కాకుండా గవర్నమెంట్ కంపెనీ అయిన హెచ్ఏఎల్కి ఇస్తే మన కావేరీ ఇంజన్ డిజైన్లో జరిగిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, హెచ్ఏఎల్ ఎప్పటి నుంచో కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ ఇంజన్ తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. దానికి భారత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 40 సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ స్టిల్ హెచ్ఏఎల్ నుంచి ఒక ప్రాపర్ రిజల్ట్, సక్సెస్ అనేది రాలేదు. ఎందుకంటే హెచ్ఏఎల్లో పనిచేసే వాళ్ళంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఒకవేళ ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యి డబ్బులు వేస్ట్ అయినా వాళ్ళకు పెద్దగా ఫరక్ పడదు. ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తూనే ఉంటుంది. కానీ రోల్స్ రాయ్ అండ్ రిలయన్స్ అలా కాదు. వీళ్ళు ఫెయిల్ అయితే వేల కోట్ల రూపాయలు నష్టపోతారు అనే భయం వీళ్ళలో ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర పనిచేసే ప్రతి ఎంప్లాయీ, ప్రతి సైంటిస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీతో సరిగా పనిచేయకపోతే తొలగించేస్తారు అనే భయంతో పనిచేస్తారు.
అయితే ఈ రోల్స్ రాయ్స్ అండ్ రిలయన్స్ తీసుకువచ్చిన ఈ డీల్ని మన భారత ప్రభుత్వం జియో పొలిటికల్గా ఎలా యూజ్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మన భారత్ రోల్స్ రాయ్ కంపెనీని ఫ్రాన్స్కి చెందిన సాఫ్రాన్ కంపెనీతో రీప్లేస్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రాన్స్ పైన డిపెండ్ అయి ఉన్నాం. అయితే ఇక్కడ మన ఇండియా రోల్స్ రాయ్ కంపెనీ తీసుకువచ్చిన డీల్ని యాజ్ ఎ లెవరేజ్గా ఉపయోగిస్తుంది. ఆగస్టు 3వ తేదీన సాఫ్రాన్ కంపెనీతో డీల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అనే సమయంలో ఇండియా రిలయన్స్ అండ్ రోల్స్ రాయ్ కంపెనీ తీసుకువచ్చిన డీల్ గురించి మాట్లాడుతూ ఆ విషయాన్ని హైలైట్ చేసి ఆగస్టు 14వ తేదీన ప్రపంచం మొత్తానికి అనౌన్స్ చేసింది. దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటంటే సాఫ్రాన్ కంపెనీ ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గుతుంది. ఎందుకంటే రోల్స్ రాయ్స్ కేవలం కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాదు, వాళ్ళకు ఫైటర్ జెట్స్, కమర్షియల్ ఏరోప్లేన్ ఇంజన్ తయారు చేసే వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే ఇప్పుడు సాఫ్రాన్ కంపెనీ ఇండియన్ డీల్ని వదులుకోకూడదు అని తన ప్రైజ్ని చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది. అంతేకాదు ఇప్పుడు సాఫ్రాన్ కంపెనీ ఇంజన్ కోర్ టెక్నాలజీని కూడా ఇండియాకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకునేలా కనిపిస్తుంది. ప్రజెంట్ ఇండియా దగ్గర ఫైటర్ జెట్ ఇంజన్ తయారు చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ కంపెనీ, 2 ఫ్రాన్స్కి చెందిన సాఫ్రాన్ కంపెనీ అండ్ 3 రోల్స్ రాయ్స్. అయితే ఇక్కడ మన కండిషన్ ఒకటి, ఆ తయారు చేయబడే ఫైటర్ జెట్ ఇంజన్ టెక్నాలజీ పైన 100% ఓనర్షిప్ ఇండియాకే ఉండాలి, ఎటువంటి కండిషన్లు ఉండకూడదు. అయితే ఇక్కడ మనం అమెరికన్ కంపెనీని, ఫ్రాన్స్ కంపెనీని కాకుండా ఈ రోల్స్ రాయ్ కంపెనీని నమ్మొచ్చా? ఎందుకంటే ఇది బ్రిటన్కి చెందిన కంపెనీ. బ్రిటన్కి అమెరికాకు ప్రజెంట్ మంచి సంబంధాలు లేకున్నా కోర్ లెవెల్లో వీళ్ళు అంతా కలిసే ఉంటారు. రేపు అమెరికా మనల్ని కంట్రోల్ చేయడానికి బ్రిటన్ పైన ప్రెజర్ పెట్టగలదు. అలాగే గ్లోబల్ డిఫెన్స్ అనలిస్టులు చెప్పేది ఏమిటంటే 0 నుంచి ఒక ఫైటర్ జెట్ ఇంజన్ తయారు చేయడానికి మినిమం 25 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. కానీ రోల్స్ రాయ్స్ కేవలం 2030 నుంచి 34 వరకు మేము ప్రొడక్షన్ లెవెల్లో ఇంజన్ని తయారు చేస్తాము అని చెప్తున్నారు. అంటే సాధారణంగా ఒక ఫైటర్ జెట్ తయారు చేయడానికి 30 సంవత్సరాలు పడితే ఈ రోల్స్ రాయ్ కంపెనీ మనకు కేవలం 10 సంవత్సరాలు తయారు చేసి ఇస్తాము అని చెప్తుంది. మరి ఈ కంపెనీని మనం ఎంతవరకు నమ్మొచ్చు? ఈ ప్రాజెక్ట్కి మనం వేల కోట్ల రూపాయలు అలాట్ చేసిన తర్వాత ఒక చిన్న మిస్టేక్ జరిగిన కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్లో ఎలా అయితే మనం వేల కోట్ల రూపాయలు నష్టపోయామో సేమ్ అలాగే ఇప్పుడు జరుగుతుంది. అండ్ ఇంకో ప్రాబ్లం ఏమిటంటే మన ఇండియాలో ఫైటర్ జెట్ ఇంజన్ తయారు చేయడానికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. ఇప్పుడు మనం రిలయన్స్ కంపెనీని తీసుకుంటే ఒక ప్రైవేట్ కమర్షియల్ జెట్ని తయారు చేయడం వేరు, ఫైటర్ జెట్ని తయారు చేయడం వేరు. రిలయన్స్కి కమర్షియల్ ప్రైవేట్ జెట్స్ తయారు చేయడంలో కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఫైటర్ జెట్ ఇంజన్ గురించి వాళ్ళకు పెద్దగా తెలియకపోవచ్చు. అలాగే ఇప్పటికీ మన దేశంలో ఫైటర్ జెట్స్ని హై ఆల్టిట్యూడ్లో టెస్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మనం మన దేశంలో తయారు చేస్తున్న తేజస్ ఫైటర్ జెట్స్ని, ఈవెన్ రీసెంట్గా మనం తయారు చేసిన కావేరీ ఇంజన్ని కూడా హై ఆల్టిట్యూడ్లో టెస్ట్ చేయడానికి వాటిని రష్యాకు పంపించాం. మన కావేరీ ఇంజన్ని రష్యాకు పంపిస్తే అప్పుడు మనకు అందులో ఉన్న కోర్ టెక్నికల్ ఇష్యూస్ గురించి తెలిసింది. లేదా మనం దాన్ని టెస్ట్ చేయకుండా ప్రొడక్షన్కి తీసుకెళ్ళి ఉంటే అతిపెద్ద ఫెయిల్యూర్ అయ్యేది. రోల్స్ రాయ్స్ కంపెనీతో ఈ డీల్ కన్ఫర్మ్ చేస్తే ఇండియా ఫేస్ చేసే ఇంకో ఛాలెంజ్ జియో పొలిటికల్ రిమోట్ కంట్రోల్. నేను మీకు ఇందాక చెప్పినట్టు రోల్స్ రాయ్స్ ఒక బ్రిటిష్ కంపెనీ. రేపు ఇండియాకు, అమెరికాకి ఆర్ ఇండియాకు, యూరప్కి మధ్య ఏదైనా విభేదాలు వస్తే బ్రిటన్ వాళ్ళ సైడే చూస్ చేసుకుంటుంది. అండ్ వాళ్ళు మన ఇంజన్ టెక్నాలజీ గురించి, మన ఫైటర్ జెట్స్ యొక్క సీక్రెట్స్ గురించి రివీల్ చేయగలరు. కోర్ ఇంజన్ తయారు చేసేది ఆ కంపెనీయే కాబట్టి వాళ్ళు ఇండియాకు హెల్ప్ చేయకూడదు అని ఆ ఇంజన్ ప్రొడక్షన్ మొత్తాన్ని ఆపేయగలరు. ఇలా ఇంతకుముందు ఆల్రెడీ జరిగింది కూడా. 1970 సమయంలో మన ఇండియా దగ్గర HF-24 మారూట్ అనే ఫైటర్ జెట్స్ ఉండేవి. ఇవి బ్రిస్టర్ సిడ్లీ ఇంజన్తో పనిచేసేవి. ఆ తర్వాత ఈ కంపెనీని రోల్స్ రాయ్ అక్వైర్ చేసింది. ఆ సమయంలో వెస్టర్న్ శాంక్షన్స్ వచ్చేసరికి ఈ కంపెనీ స్పేర్ పార్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆపేసింది. స్పేర్ పార్ట్సే లేనప్పుడు మనం ఈ ఫైటర్ జెట్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయలేము. దాంతో చివరికి ఈ జెట్స్ అన్నిటినీ మనం రిటైర్ చేయాల్సి వచ్చింది. అందుకే ఈ ఫైటర్ జెట్ ఇంజన్ని తయారు చేయడం ఎంత కష్టమైనప్పటికీ దాన్ని మన ఇండియా సొంతంగానే తయారు చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే భారత సెక్యూరిటీకి ఎంతో ముఖ్యమైన ఫైటర్ జెట్ ఇంజన్ తయారు చేయడంలో ముఖేష్ అంబానీని, రిలయన్స్ కంపెనీని ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు ప్రాపర్గా పనిచేయగలరా?
దేశ సెక్యూరిటీని ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో పెట్టడం సరైన నిర్ణయమేనా? అలా అని మన ప్రభుత్వ కంపెనీస్ అయిన హెచ్ఏఎల్ అండ్ ఇతర సంస్థలపైన డిపెండ్ అయితే వాళ్ళు వేల కోట్ల రూపాయలు యూజ్ చేస్తూ 40-50 సంవత్సరాల టైం తీసుకుంటున్నారు, అయినా ఎటువంటి రిజల్ట్ని ఇవ్వట్లేదు. అయితే ఇక్కడ మన ఇండియా ఏం చేస్తే బాగుంటుంది? ఫైటర్ జెట్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ని ప్రైవేట్ కంపెనీస్కి ఇవ్వాలా, లేదా గవర్నమెంటే వాటిపైన పనిచేస్తే బాగుంటుందా? ముఖేష్ అంబానీ, అదానీ, టాటా, మహీంద్రా లాంటి మన ప్రైవేట్ కంపెనీస్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.